డి న్యూస్కి స్వాగతం. కనిగిరి వైసీపీ నాయకులపై కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతిపక్షం హోదా కూడా లేని ప్రతిపక్షం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోటి సంతకాల సేకరణ పేరుతో టీడీపీపై వైసీపీ దుష్ప్రచారం మానుకోవాలి అని ఉగ్ర అన్నారు. కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో రైల్వే పనులు ఎందుకు అడగలేదు అన్నారు. ట్రిపుల్-ఐటీ కాలేజీ విషయంపై ఎందుకు మాట్లాడలేదు అని ఆయన వైసీపీని నిలదీశారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాల 50 లక్షలతో అభివృద్ధి చేయలేని వారు మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని అనడం సిగ్గుచేటు అని అన్నారు. రోడ్ల అభివృద్ధిని పట్టించుకోకుండా గాలికి వదిలేశారని గత వైసీపీ ప్రభుత్వ పరిపాలనపై ఎమ్మెల్యే ఉగ్ర తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాన వైసీపీ నాయకులు తిరిగి కోటి సంతకాలు మెడికల్ కాలేజీల పేరుతో టీడీపీ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలి అని ఆయన అన్నారు. కనిగిరి వైసీపీ నాయకులకు 1.5 సంవత్సరాల పరిపాలనపై ప్రజల్లోకి చర్చకు రావాలి అని కనిగిరి వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే ఉగ్ర సవాల్ విసిరారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పటికీ ప్రభుత్వ ప్రైవేట్ పెట్టుబడులతో మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అందరికీ వైద్య సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఉగ్ర అన్నారు. అదే కాకుండా తాగునీటి సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడంలో మీరు సంపూర్ణంగా వైఫల్యం చెందున్నారు. మరి అవన్నీ కాకుండా ఈరోజు సాధ్యం కానీ కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ చెడిపోతే 50 లక్షలు ఖర్చు పెడితే బాగోయే హాస్పిటల్ కట్టలేని మీరు ఒక మెడికల్ కాలేజీలు మేము 11 కడతాం 12 కడతామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మరి జ్యోతిరావు పూలే గారి పేరు మీద పెట్టిన బీసీ మోడల్ స్కూల్స్ దాదాపు 30 శాంక్షన్ అయితే ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేరు. మీరు 30-40 కోట్లతో అయ్యే ప్రాజెక్టు కట్టకుండా 1000 కోట్ల రూపాయలతో అయ్యే మెడికల్ కాలేజ్ మేము కడతామని చెప్తున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మా కూటమి ఆలోచన శాంక్షన్ అయిన మెడికల్ కాలేజ్ వెనక్కిపోకుండా ప్రజా పబ్లిక్ పార్ట్నర్ పీపీపీ మోడ్లో కట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే దాన్ని చెప్పేదాన్ని వినకుండా మేము గుడ్డగాల్చి మౌనంగా వేస్తాము మీరు తుడుచుకోండి అనే నినాదం ఇది తప్పుడు సంకేతం. ఈరోజు మెడికల్ కాలేజీ హాస్పిటల్ వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో కట్టడాన్ని నిరాకరించారనేది మా ఆలోచన. ఎందుకంటే ఈరోజు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ విజయవాడలో కట్టినా పేద ప్రజలు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కాటూరు మెడికల్ కాలేజ్ కట్టినా అదే పొజిషన్లో ఉంది. మరి గుంటూరు మెడికల్ కాలేజీలో కట్టినా ఈరోజు అదే పొజిషన్లో ఉంది. మనకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి ఈ కాలేజీలు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది తప్ప ఒకేసారి మోయలేని బరువు రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకొని ఈరోజు అభివృద్ధిలో కుంటుపడతా ఉంది. నేను కోరేది గత 5 సంవత్సరాల్లో మీరు ఏమేమి అభివృద్ధి చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఏ నిధులు ఇచ్చారు? మీరు కట్టారు సచివాలయంలో రైతు భరోసా కేంద్రాలు, అవి తప్పించి కొత్తగా మీరు చెప్పుకోదగిన. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం 24లో ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు చూస్తే కుంటలమయం, చెరువులు చూస్తే నిన్న చెరువులు వర్షాలు పడితే మాకు గుండెలు కూడా భయం పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక్క చెరువు కూడా తట్టడి మట్టి పాపని పోలేదు, నీళ్ళు వచ్చి ఈరోజు చెరువులు కట్టలు తెగిపోతే ప్రజలకు ఎంత ఇబ్బంది జరుగుతుందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు 24 గంటలు నిద్రపోకుండా సర్వేలైన్ చేసి మా కార్యకర్తలను అటు అధికారిని అలర్ట్ చేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన ప్రభుత్వం మాది. అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ఏదో మా కోటి సంతకాలైన పెన్ను పేపర్ తీసుకుని రూమ్లో కూర్చుండే కార్యక్రమం కాదు. ప్రజల్లోకి వెళ్ళండి. గత 5 సంవత్సరాలు మీరు చేసిందేంటి? లేదు మా ప్రభుత్వం తప్పుడు ఆలోచన ఏదో చేస్తుంటే రండి ప్రజల ముందుకు వెళ్ళి వారికి వివరించింది తప్ప ఇటువంటి బైక్ ర్యాలీలు లేకపోతే ఇంకో హంగామాలు చేస్తే ప్రజలు మేము నమ్ముతారు అనుకోమాకండి. 29లో తిరిగి చంద్రబాబు నాయుడు గారే మా ముఖ్యమంత్రిని తెలియజేస్తూ సెలవు.